మీటింగ్లైనా ముచ్చట్లైనా డైలాగ్లైనా ఛాలెంజ్లైనా పార్టీల నడుమ పోటీల మీద నడుస్తున్నది రాజకీయం. ఎందులైనా సరే గట్టిగా పోటీ పడుతుర్రు లీడర్లు. మీరా మేమా అన్నట్టే చేస్తుర్రు. ఇక ఎలక్షన్ల ముంగట తెలంగాణలో అయినట్టే ఇప్పుడు ఏపీలో కూడా అవుతున్నది. లీడర్లంతా పోటీ పడ్డట్టే పూజలు చేస్తుర్రు. ప్రజా బలంతో కలిపి దైవ బలం కూడా సంపాదించుకోవాలని చూస్తున్నట్టున్నారు. ఇక చూడుర్రి, సీఎం జగనాల్ సార్ కూడా యాగంలో కూర్చున్నాడు. మీటింగుల మీద మీటింగులు పెట్టి సిద్ధమా అనుకుంటా సారు ప్రజాబలం పెంచుకున్నడే కాదు, ఇక ఇప్పుడు దైవ బలం కూడా గట్టిగానే పెంచుకుంటాడు. సీఎం జగనాలు సారు విశాఖపట్నంలో ఉన్న శారదా పీఠంలో పూర్ణాహుతి పూజలు చేసి యాగం ముగిచ్చిండు. అగ చూడర్రే, పూజా కార్యం పుణ్యకార్యం ఉన్నదంటే సీఎం సారుకు ఎవ్వరు చెప్పే పనే లేదు. పట్టు పంచ కట్టుకొని మెడల చెల్లబట్టేసుకొని బొట్టు పెట్టుకొని పద్ధతిగా పోతాడు. ఈ నడుమ లీడర్లంతా రాజ్యలక్ష్మి అనుగ్రహం కొరకు కాయిషవాడి చేస్తున్నారు కదా రాజశ్యామల యాగం. గా యాగమే చేసిర్రట శారదా పీఠంలా. తొలతనాడు పోలేదు గాని ఆఖరి నాడు పోయి పూర్ణాహుతి చేసిండు సీఎం సారు. అమ్మవారికి భక్తితోని పూజలు చేసి మొక్కులు మొక్కిండు, హారతులు ఇచ్చిండు. స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. రాజ్యలక్ష్మి తల్లికి గట్టిగానే దండం పెట్టుకున్నాడు సీఎం సారు. ఎలక్షన్లల్లా అంతా మంచి జరగాలి అన్నట్టు మొక్కుకున్నాడు కావచ్చు. ఇక అటెనక సారు అయ్యగారులకు చెల్లబట్టలు కాపి సత్కారం చేసిండు, దీవెనార్థులు తీసుకున్నాడు. మరిగా మొన్న సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సారు కూడా రాజశ్యామల యాగమే చేసిండు. రాజ్యలక్ష్మి అనుగ్రహం కొరకు ఆయన కూడా గట్టిగానే మొక్కులు మొక్కిండు. మరిగా తల్లి ఎవళ్ళను చల్లగా చూస్తుందో, ఎవళ్లకు అధికారం ఇస్తుందో గాని అన్ని పార్టీల లీడర్లు దైవ బలం గట్టిగానే సంపాదించుకుంటారు, గట్టిగా పబ్బతి పడుతున్నారు.